నేను మెల్లగానే మాట్లాడుతున్నాను కదా, నన్నెందుకు ఇష్యూ ఇష్యూ అంటున్నారు? రాకుండా ఉండి ఉంటే నిద్రపోయేదాన్ని. నిద్రపోకే వచ్చేసా. ఏమిటో గుద్దుతున్నావు? ఈవేళ మంచి స్పీడ్ లో ఉన్నట్టు. ఏమండి, క్లియర్ అయిందా? అంతా క్లియర్ అయింది. ఏమిటి నెట్టేస్తున్నావు? నేనెక్కడ నెట్టేశానండి, తడుతున్నాను కదా. ఏమిటో నీకు 3 చేతులు ఉన్నాయి, మెడ కింద ఒకటి, ఇక్కడ 2 మందు కొట్టేది గనక నీకన్నీ డబ్బులుగా ట్రబులుగా కనిపిస్తున్నాయి. అలాగా? నీ గడ్డం చాలా ముద్దుగా ఉంది. నీకు గడ్డం ఎక్కడి నుంచి వచ్చింది? అది మీ గడ్డం మీతోనే వస్తుంది. సరే ఓకే, మరి వేసు. ఇద్దరు కృష్ణ సినిమా ఒకే మంచి చూపిస్తున్నావా? ముక్కు మొహం తెలియని పడుతున్నా అలా గట్టిగా మాట్లాడకండి. పిల్లలు సరేనా? నేను అలాగే అరుస్తానే. అసలు మొక్కలు తెచ్చక పడుకున్నావు. ఈ పాతకి స్టార్ట్ అయి ఉంటుంది. ఈ వేళ మీ ఇద్దరంతో తేల్చేస్తారు. ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి? అసలు మొగుడు నేను ఉండగా ఇది రంగుమోని పిలిపించుకుంది. చూడండి సార్, మొగం దాచుకుంటున్నాడు. నమస్తే. పైగా నమస్కారం ఒకటి. నమస్కారం పెడితే వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు చేసిన పనికి నిన్ను పొడి చంపేస్తాను. మీరా? అవును సార్, నీకు ఈజీగానే ఉండొచ్చు. నాకుంటుందా? ఎంత చెడ్డ మొగుండి మనసు చెడిపోయింది సార్. ఏంటండి కట్టుకున్న భార్య అలా కొట్టారు? పెళ్లి కూడా చేసుకున్నావా? ఒకసారి ఆ అమ్మాయిని చూసారా? మీ అమ్మాయికి పెట్టేస్తారు కదా సార్. చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్పు కాక రేట్ అనుకుంటున్నావా? చూడండి సార్, వీడియో ఒప్పుకున్నాడు కానీ తప్పుకోవట్లేదు. కాదండి, మొదటి నుంచి చెప్తాను. చాలా రోజులు మొదలంటే ఆ మొదలు కాదండి. పోలీసులు పెట్టేద్దామా? వద్దు. మరి అలా వదిలేమంటావండి? ఇంట్లోంచి తల్లి తరవేయండి. సరివేస్తే కుదరదు. రామ్ పాదరక్షికన్ నెత్తి మీద పట్టుకుని పట్టాభిషేకం షట్టుగల్ అయితే ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుందా? ఇక్కడ ఇప్పుడు ప్యాంటు వരും. రామున్నాడు రా. డోర్ ఓపెన్ చేయరా. మెల్లిగా మెల్లిగా చెయ్యి తీయలేదు, గుడ్డు తెరు. ఓకే, మీరు తలతో కాదరా. తల తగిలింది. ఇంకొద్దిగా గట్టిగా తగిలి ఉంటే తల తగలేదు. పొరపాటు పెద్ద దేవదాసు, రేపు ఎంత ముఖ్యమైన రోజు, అది కూడా చూడకుండా ఇంట్లోంచి తన్ని తిరిమేసింది. ఎన్నడా ముఖ్యమైన రోజు? ఇಷ್ಟು పెద్ద ఫ్లాట్లు ఒక్కడనే వదిలేసి వెళ్ళింది కాదురా, అది ఈ రోజు. ఇప్పుడు కాదు, ఎప్పుడో వదిలేసింది. ఎప్పుడు ఎందుకు పట్టున్నారు? 8 7 6 ఏమిట్రా కౌంట్ చేస్తున్నావు? 4 వదులుతాడా ఏమిటి? 3 రామ్స్ బర్త్డే. మైథిలి ఇప్పుడే కళ్ళకు వచ్చిందిరా. పంపి బర్త్డే కూడా జ్ఞాపకం లేకుండా ఉన్నాడు. ఈ బర్త్డే వాడు గుర్తుంచుకునేలా మనం ఏదో ఒకటి చేయాలా, లేకపోతే మన ఫ్రెండ్స్ కాబట్టి వేస్ట్. కరెక్ట్ బచ్చా. బర్త్డే కనుక ఈ యొక్క రోజైనా వీడి జిల్లి జిల్లిని కూల్గా ఉండాలరా. అందుకని ఫ్రిడ్జ్ లో పెడతామా? బీ సీరియస్ రా. నాయర్ చెప్పింది కరెక్ట్. ఈ బర్త్డేని వాడి మర్చిపోకూడదు. అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. ఏంట్రా సర్ప్రైజ్? ఆ సర్ప్రైజ్ ఏంటో వాడి చెవిలో చెప్పు. 2 ఆటల్ని డిస్కస్ చేద్దాం. రాముకు వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్ మన రింకసాని మరగదవల్లి అలియాస్ సాయి. హలో, ఐఎమ్ నాయర్, అయ్యప్పన్ నాయర్. ఓర్మండా? మీ అందరినీ మర్చిపోగలనా నాయర్? థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వాటర్ లో. నువ్వు హోటల్లో ఉన్నావా? తర్వాత ఫోన్ చేసా. అయ్యో, వాటర్ టబ్ లో. బౌలింగ్ చేస్తుందా? స్నానం. ఎక్కడుంది? ఏ బాత్రూమ్ లే? ఏ ఊరు? సారీ, ఏ ఊర్లే? బెంగళూరు. కానీ రేపు నువ్వు హైదరాబాద్ రావాలి. ఓకే? సారీ నాయర్, నేను అక్కడికి రాలేను. నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి. ఓకే, అయితే రేపు బెంగళూరులో మీట్ అవుతాం. ద సేమ్ హోటల్. ఓ ష్యూర్. చాముండి ఏంటి? హలో, 3541854. ఎవరు మాట్లాడేది? నా గొంతు మీరు గుర్తుపట్టలేదా? ఏంటి మిస్టర్ వెంకటాచలం? అయ్యో, నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను, వెంకటాచలం కాదు. సారీ, మీరు వెంకటాచలం అనుకున్నాను. ఇప్పుడే మీరు చైర్మన్ అని చెప్పారుగా. ఇవాళ బెంగళూరులో ముఖ్యమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది. దానికి హెడ్ అని పంపించేయండి. ఒక నిమిషం సార్. ఏంటి? ఇటు చూస్తాండి, చదువుకో. ನಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಹೋಗೋದು, ನಿನಗೆ ಅಬ್ಜೆಕ್ಷನ್ ಇಲ್ಲಲ್ಲ? ఏంటండి అలా అడుగుతారు? మీరు వెళ్ళండి. నువ్వు చెప్పావని వెళ్తాను. ఎవరు వెళ్తారు వీటికి? హలో, ఈ ఎలా ఉంది యాక్టింగ్? నీ పెళ్ళని అడిగి చెప్పు. నేనే పర్సనల్ హౌస్ చెప్తాను సార్. ఫోన్ పెట్టరా దొంగ డాష్ కొడుక.
ఏంటి? అది నాకు వచ్చింది. తెలుసు కదా, ఎలా తెలుసు? రోజు మీ ఫ్రెండ్స్ కదా ఫోన్ చేసి ఎక్కడికైనా రమ్మంటారు. జాతకం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, నేను మాట్లాడతాను. హలో హలో ఛీ, కింద పెట్టవే ఫోన్ ఎవరితో నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నా ఫోన్ నేను ఎప్పుడైనా పెడతానే నిన్ను. పెట్టవే ఏంటి మీరు? మాటలు కింద పెట్టవే, నిలబడకుండా ఇక్కడ చెప్పాను. నేను ఫోన్ అనుకుని వాళ్ళని తిట్టాను. వింటాండ్రికి సారీ, ఇక్కడ వేరే గొడవ, మీరు చెప్పండి. మీ అబ్బాయి గురువాయూరప్పన్ హార్ట్ లో హోల్ ఉంది కదా, ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి. అలాగా డాక్టర్, ఒక నిమిషం. డాక్టర్ నిన్నోడు సంసారికడం. ఎందుకు మిగిలింది నువ్వే మాట్లాడు. మన అప్పుకు హార్ట్ లే హోల్ ఉంది, వెంటనే బయలుదేరి బెంగళూరు రమ్మనుంటాడు. అంతేగా? అది మీకెలా తెలుసు? ఆల్రెడీ మాట్లాడిందేగా. మాట్లాడిందా? చీఫ్ డాక్టర్ తో మొన్నే కన్సల్ట్ చేశాను, ఆయన రమ్మనుంటాడు. నేను రేపు అమెరికా వెళ్తున్నానా, అందుకని మిస్టర్ అయ్యప్పన్ తో మీ అబ్బాయి మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెంటనే బెంగళూరు రమ్మనండి. ఒక నిమిషం డాక్టర్. అచ్చా, అప్పో ట్రీట్మెంట్ ఈ రోజు బెంగళూరుకి వెళ్ళొచ్చా? శుభయోగ శుభదినం, లక్షణంగా వెళ్ళొచ్చు. ఏమండి? అబ్బా, నేను భయపడిపోయాను. థు, థు. డాక్టర్, ఏంటి ఆ ట్రీట్మెంట్? ఏం కంగారు పడకండి, హోల్ పూర్తి చేస్తాం. పూర్తి చేస్తారా? ఏంటి డాక్టర్ గా లేడే ప్లంబర్ లా మాట్లాడుతున్నాడు? ఏమంటున్నారు? వెరీ సింపుల్, దాని పేరు హార్ట్ ప్రాబ్లం కు హలో హలో, అయ్యో కట్ అయిందండి. ఎంతసేపని వాడు తట్టుకుంటాడు. ఎంత? STD-లే. ఎడీ నువ్వు బెంగళూరు వెళ్ళాలన్నావుగా, మంచి క్లైమేట్, బయలుదేరు. రండి, మన అందరం బెంగళూరు వెళ్తాం. అందరం కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తాం? നിങ്ങൾ എന്തിനാ ടെൻഷൻ ആവുന്നേ? అల్లదా విన్న మనం ఎందుకు వెళ్తున్నాం? ఎస్ కృష్ణక, మన అప్పుకి హార్ట్ లే హోల్. అవును. ముందు నేనండి డాక్టర్ ని కలిసి వస్తాను, తర్వాత ట్రీట్మెంట్ టైంలో అందరూ కలిసి వెళ్ళొచ్చాక. మీరు ఏడవకండి, నాకు ఏడుపు వస్తుంది. సరే, నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను. బెంగళూరు వెళ్ళు, కాశ్మీర్ వెళ్ళు, గోవా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ. నీ సంతోషం నీకు ముఖ్యం, అలాగే నా కూతురు సంతోషం నాకు ముఖ్యం. హాయిగా దాన్ని కూడా తీసుకెళ్ళు. అనుకోడన్నా కూటిని పోనా ఎంత మాపలే. అదా, ఆ పిలుపు ఒకటే తక్కువ. ఇల్లరికం అల్లుడు డౌన్ డౌన్ అని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. అందుకే బెంగళూరు పోయి ఓ ఉద్యోగం ఎత్తుకుంటా. ఉద్యోగం కోసం వెళ్తున్నారా? అమ్మా. Why? బెడ్రూమ్ లో మాట్లాడడం చూస్తే బెంగళూరులో మీరు ఏదో చిన్న సెటప్ చేస్తున్నారేమో అనుకున్నాను. చిన్న అమ్మాయి చెప్పింది నిజం. అయ్యో, నువ్వు అలాగనుకున్నావా? నేను జాలీ కోసం జాబ్ కోసం బెంగళూరుకి వెళ్తున్నాను. మామ కూర్చోనా? ఉక్కారు ఏంటి అల్లుడు గారు, ఎందుకు బెంగళూరులో కొత్త ఉద్యోగం? మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా. గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా, కాయగూర నుంచి కరెంట్ బిల్ వరకు చూస్తున్నా. ఏమిటయ్యా ఇక ఫ్రెండ్స్ అలా ఇప్పుడు అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు. పావం అమ్మాయి, పాపం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మా మామ దేవుడు. ఏండి, కాలేజీ నుంచి మీకు ఫోను, ఏదో ముఖ్యమైన విషయం అంట. ఏంటట కసబట్లు అక్కడికి వెళ్తున్నాను కదా, ఇందులో తొందర ఏంటి? హలో ప్రొఫెసర్ చలం హియర్. ఇంకా 5 మినిట్స్ ఇంటి నుంచి రాలేదో? సరుకు మేమే ఓపెన్ చేసి. అయ్యో ఏమిటండి, ఏమైంది? మర్చిపోయినాయి, కాన్ఫరెన్స్ డే ఎప్పుడది? నెక్స్ట్ పొంగల్కి. అది సరే, ఎగ్జాక్ట్ వెన్యూ అక్కడే. మీ ఇంటి బాత్రూమ్ లో. ఏంటి బెంగళూరా? అల్లుడు బెంగళూరు వెళ్తున్నావా? నాకు ఖర్చు మిగిలింది. ఏంటి నాన్న? నేను బెంగళూరు వెళ్ళి తిరాడే, అల్లుడితో పాటు తనకారులే వెళ్తాను. ఏంటి బెంగళూరు కదా, మార్చేశారా? ఏంటి గడిగడికి ప్రోగ్రామ్ మార్చేస్తుంటారు? కరెక్ట్ గా ఎక్కడో చెప్పి చావండి. ఎక్కడికి వెళ్ళినా బెంగళూరు రూట్లే వెళ్ళమని చెప్పు. బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్, అరకు వ్యాలియా? మరి ముసలోడు ఎక్కలేడు కదా. మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి. పంతులు. సరే వస్తాను, రాక చేస్తానా? ఏమండి, వదలవాయ్. ఏమిటండి కొత్త ప్రోగ్రాం? కాన్ఫరెన్స్ ఒక్కరోజేగా వెళ్ళొచ్చేస్తాను. వస్తాను. ఎక్కడికి? బెంగళూరే కాదుగా, అరకు. నేను వెళ్తాను ఎక్కడికి నాన్న? బెంగళూరుకే. పోనా? ఏంటి బెంగళూరు నేను రాకపోయినా వెళ్తారా? వెళ్ళి తిరాడుగా, కారు లేకపోయినా బస్సులోనే వెళ్ళాలి. నడిచి వెళ్ళొచ్చుగా, ఖర్చు ఓ, అవుతుంది. అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా? ఏనో ఇదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్ గా డ్రెస్ చేసుకున్నావు. మీరే కదరా కొత్త ఉద్యోగం, బెంగళూరు ఇంటర్వ్యూ. అబద్ధం చెప్పారా? మందు కొట్టివా కదా? కొత్త ఉద్యోగమే. నువ్వు చెప్పేది కరెక్టరా. కొత్త ఉద్యోగం, కొత్త ఫిగర్, కొత్త వెదరు. మైథిలిని మర్చిపోతా ఉంటే నమ్ము. ఓ థ్యాంక్స్. మైథిలిని మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు. అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడిని కదా. ఐఎమ్ గోయింగ్. ఉండు, ఊరికి అలవాటు చేయకండి, కన్ఫ్యూజ్ అవుతారు కదా. నువ్వు రారా బాబా. ఏదో ఒకటి ఇబ్బంది పడదు. ఏంట్రా మీరు అనేది? ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నోరు దారితే అక్కడ ఏ క్వశ్చన్స్, ఇన్ఫాక్ట్ మాటలకి టైం ఉండదు, చేతులు మాత్రమే. ఏంటా షట్లు అవుతున్నాం? ఇవన్నీ అక్కడికి ఎందుకు? ఇలా బెనియన్ పడమూడా అయితే ఫ్రీగా ఉంటుంది. తీసేసి నేనేం చేయను. ఇదే నా ప్లాన్. అవును గురు, నేను కార్లో ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కొట్టు. అరే
అయ్యో మా మామ ఇంట్లో చెప్పొచ్చు రాఘవయ్య వాళ్ళు నాకే చెప్పలేదు ఇంట్లో ఎక్కడ చెప్పుంటారు బయలుదేరే ముందు ఎక్కడికైనా అడగద్దు నన్ను ఇప్పుడు చూడు ఏం జరిగిందో గాడి ఖరాబ్ అయింది వచ్చి దేకో నేను ఏరోప్లేన్ చూశాను ఇది ఆటో తెలుసులేవా గుద్దినాడు దేకో అంత గట్టిగా గుద్దిందా ఓ నైను ఎంత మామగారు మీ మామగారా మా మామగారు అనుకున్నా అరే మామాకి మంటావేంది చెల్లవత్తారింటికి ఓయ్ వాళ్ళతో ఏంటి అత్తగారు బావగారంట అల్లుడు నువ్వు మాత్రం అల్లుడు వచ్చా మా అమ్మాయిని అడుగుయ్యా ఆయన్నే మా అల్లుడు అరే గుద్దేసి జాయింట్ అయినారా గాడి నాదివయ్యా నీదేనయ్యా నాతో ఎప్పుడు చెప్పా ఆ బండి నీది ఈ బండి ఓనర్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఇద్దరు కలిసి మాట్లాడండి ఎక్కడ వాడు ఛీ, రారా ఇలా గుంపులో ఆయన కొంచెం సిగ్గు ఎక్కువలేరు కొంచెం హెల్ప్ చేయండి చేయండి పదండి వీటితో సహా పోడి తోసేయండి ఎనివే డబ్బులు మీద ఏంటల్లుడు కాన్ఫరెన్స్ వెళ్తున్నాను చెప్పి హాఫ్ డిక్కర్ వేసుకుని ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాం అడుగుతున్నారు కదా చెప్పు చెప్పు అదే కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు వీడికి మాటలు సరిగ్గా రావు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడొచ్చు కదా అని ఏమైంది నా బండి ఆటో పోయింది దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు మీకు ఇంకొక ఆటో పట్టరానా ఇంకోటి ఎందుకు మీరంతా ఎక్కడికి బెంగళూరు పర్లేదు. అవును కాన్ఫరెన్స్ అరకులో ఉన్నావు ఇతను బెంగళూరు అంటున్నాడు అందుకే కాల్ తప్పింది అందరూ పిల్లలతో అబద్ధం చెప్పి వెళ్తున్నారు నువ్వు తప్ప ఎందుకంటే నువ్వు వైపు దూరం ఉన్నావు అబ్బో, అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేదేరా కన్ఫ్యూజన్ గా ఉంది మీకే కన్ఫ్యూజన్ నాకు కాదు ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను వినండి ఇప్పుడు నా వైఫ్ తో ఏంట్రా వెనకాల తోకలాగా ఊరి కంపెనీకి వద్దా నువ్వే మాట్లాడు మాట్లాడు ఇప్పుడు ఎక్కడ వదిలేదు ఇక్కడ ఇక్కడే కాదు కాదు ఇక్కడ ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా చెప్పలేను సార్ ఎందుకో చెప్పండి నేనెలా చెప్పగలను మీరే చెప్పలేరంటే నేను ఎలా చెప్తాను చెప్పండి ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది అందుకని చెప్పినా వినిపించదు కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి నలుగురే వెళ్ళు ఐదుగురు నన్ను కలపకండి ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది అయితే ఆరుగురు ఆరెవరు నేనే నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా కూడదోయా ఈ వయసులో మీకెందుకు శ్రమ అల్లుడా నువ్వేం కంగారు పడుకో మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే నువ్వు ధైర్యం ఉండు మంచి పడికే వెళ్తున్నాం పదండి సారీ మావయ్య కారులో చోటు లేదు ఇంత పెద్ద కారు నా ఒకటికి చోటు ఉండదా మీరేం ఉరి కాకండి నేను సర్దుకుంటాను కారులో ఏసీ ఉంది కదా ఆంటీ. ఏంటది నేను మాత్రం వెళ్తున్నానా మీరు టాటా చూస్తున్నారు అందరినీ తీసుకెళ్తారా అంటే